నమస్కారం అండి. ఈరోజు దీనికి గాను శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారదా గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి శారదా గారు, విశ్వనాథ్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాతకి భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ శ్రీరాముని దీవెనలతో పవిత్రమైన శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా, సీతారాముల కళ్యాణం శుభ సందర్భంగా మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకెన్నటికి తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు ఇవ్వాలని కోరుకుంటూ, ఆ సీతారాముని దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు సీతారాముని వాళ్ళ వారికి నైవేద్యం సమర్పించి అలాగే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారికి నైవేద్యం సమర్పించి మరియు ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటూ, అలాగే మరియు పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి సీతారాముల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, 25 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, శ్రీ పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారదా గారికి, శ్రీ వెంకటరమణ గారికి, నాగ కళ్యాణి గారికి, శ్రీ పేయేటి విశ్వనాథ్ గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. శ్రీమతి శారదా గారికి, శ్రీమతి నాగ కళ్యాణి గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులో లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సీతారాముల ఆశీస్సులు వారికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ 25 మంది ఆశీస్సులు కూడా వారికి ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారదా గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి స్వీట్ జిలేబీ, ఫ్రూట్స్ వాటర్ మిలన్, అలాగే రైసు, అలాగే వంకాయ ఆలు మసాలా, పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. బయట